అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాకేష్. నేను ఎల్బీ నగర్లో ఉన్నటువంటి నాసా హాస్పిటల్స్లో ఎనస్థీషియా మరియు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మనం ఒక్కసారి గుండె ఆగిపోయినాక, అంటే హార్ట్ అటాక్ వచ్చి గుండె పూర్తిగా ఆగిపోయినాక సిపిఆర్ అనే పద్ధతి చేయడం ద్వారా దాన్ని మళ్ళీ మనం స్టార్ట్ చేయొచ్చా అనేది తెలుసుకుందాం. సో ఇది తెలుసుకునే ముందు అసలు గుండె ఎందుకని ఆగిపోతుంది, రకరకాల కారణాలు ఉంటాయండి. కొంతమంది పేషెంట్స్కి హార్ట్ అటాక్ వచ్చి గుండె ఆగిపోవడం జరుగుతుంది. కొంతమంది పేషెంట్స్కి ఒంట్లో యాసిడ్ లెవెల్స్ అంటాం, ఎసిడోసిస్ అంటాం, అది పెరిగి గుండె ఆగిపోవడం జరుగుతుంది. కొంతమంది పేషెంట్స్కి వేరే ఇబ్బందుల వలన, ఇన్ఫెక్షన్ వలన కానివ్వండి, బీపీ డ్రాప్ అయిపోవడం వలన కానివ్వండి, కారణం ఏమైనా కానీ చాలా రకాల ఇష్యూస్ మూలంగా గుండె అనేది ఆగిపోవడం అనేది చాలామందికి జరుగుతుంది, వయసు పెరిగే కొద్దీ కానివ్వండి. సో దాన్ని మనం ఏమంటామంటే కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో పూర్తిగా గుండె కొట్టుకోవడం ఆగిపోవడం, దీన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నాలాంటి క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్, క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఏం చేస్తారు జనరల్గా? సో ఇలా ఒకసారి గుండె ఆగిపోయిన పేషెంట్ ఎవరన్నా మా ముందు ఉంటే కనుక మేము ఇమీడియట్గా సిపిఆర్ అనే ప్రక్రియ స్టార్ట్ చేస్తామండి. దాన్ని మనం కార్డియో పల్మనరీ రిసస్టేషన్ అంటాం. దీన్ని సిపిఆర్ షార్ట్ ఫామ్లో చెప్పాలి అంటే. సో మేమేం చేస్తామంటే, మీరు అందరూ చాలాసార్లు నెట్లో చూసుంటారు, పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ ఛాతీ మీద కరెక్ట్గా మధ్యలో పేషెంట్ ఛాతీ మీద మేము నొక్కడం జరుగుతుంది అన్నమాట. సో మేము నొక్కడం మూలంగా ఏం జరుగుతుంది, గుండె లోపల కంప్రెస్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దీన్ని సిపిఆర్ అంటారు. దీన్ని మళ్ళీ మనం సిపిఆర్ని 3 విభాగాలుగా విభజించుకుంటాం, ఏ, బి, సి అని. ఏ అంటేనేమో ఎయిర్వే అండి. ఎయిర్వే అంటే ఊపిరి పీల్చుకోవడం. ఎప్పుడైతే గుండె ఆగిపోతుందో మనిషి యొక్క ఊపిరి పీల్చుకోవడం కూడా ఆగిపోతుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఫస్ట్ మేము ఏం చేస్తామంటే, నోటి ద్వారా ఒక పైప్ పెట్టి ఆ పైప్ ద్వారా ఆక్సిజన్ అందించే ప్రక్రియ ఒక వెంటిలేటర్ ద్వారా చేస్తాం. దాన్ని ఎయిర్వే, ఏ ఫర్ ఎయిర్వే. సో ఇలా ఫస్ట్ దీన్ని సెక్యూర్ చేసుకుంటాం. నెక్స్ట్ బ్రీతింగ్, గాలి పీల్చుకోవాలి కదా, దాన్ని బ్రీతింగ్ అంటాం. వెంటిలేటర్ అదే పని చేస్తుందండి. ఇలా పైప్ పెట్టేయడంతో ఇదంతా సెక్యూర్ అయిపోయింది. నెక్స్ట్ మనం వెంటిలేటర్ ద్వారా నిమిషానికి ఎన్నిసార్లు బ్రీతింగ్ తీసుకుంటాడో మనం వెంటిలేటర్లో సెట్ చేసుకుంటాం. మూడోది సి అంటే సర్క్యులేషన్ అనమాట. సర్క్యులేషన్ అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఛాతీ మీద సెంటర్లో చేతులు 2 పెట్టి మనం నొక్కడం జరుగుతుంది. సో ఎంత నొక్కాలి, రఫ్లీ మనము 1.5 to 2 inches అనమాట, డెప్త్ వెళ్ళేంత వరకు. నేను చెప్పేది ఒక నార్మల్ అడల్ట్ పేషెంట్కి 1.5 to 2 inches డెప్త్ ఛాతీ మీద నొక్కడం మూలంగా లోపల గుండె రొటీన్గా అది ఎలాగైతే కొట్టుకుంటుందో, కన్స్ట్రిక్ట్ అయ్యి ఇలా రిలాక్స్ అవుతుందో, మనం నొక్కడం మూలంగా అలాగే లోపల కన్స్ట్రిక్షన్స్ జరుగుతుంది. ఈలోపు ఈ 3 పనులు అయిపోయినాక కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. గుండె మళ్ళీ కొంచెం స్టిమ్యులేట్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే సైమల్టేనియస్గా ఈ ప్రక్రియ అంతా జరుగుతున్నప్పుడు అసలు గుండె ఎందుకు ఆగిపోయింది అని కొన్ని బ్లడ్ టెస్టులు తీస్తామండి. ఆర్టరియల్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ అంటాము. ఒంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్స్, లవణాల యొక్క ఎంతెంత కాన్సన్ట్రేషన్లో ఉన్నాయి, దేని మూలంగా గుండె ఆగిపోయిందో చూస్తాము. అది హార్ట్ అటాక్ అంటే గుండెకి రక్తనాళాల్లో బ్లాక్ వచ్చి ఆగిపోయిందా, వేరే కారణం లైక్ ఎసిడోసిస్, నేను చెప్పిన వేరే కారణాల మూలంగా ఆగిపోయిందో మేము సైమల్టేనియస్గా చెక్ చేసుకుంటూ ఉంటాము. దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ ఇవ్వడం మూలంగా గుండె మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మనము ROSC అంటాం, అంటే రిటర్న్ ఆఫ్ స్పాంటేనియస్ సర్క్యులేషన్. స్పాంటేనియస్ అంటే పేషెంట్కి మళ్ళీ తన సర్క్యులేషన్ నార్మల్గా స్టార్ట్ అవ్వడము. సిపిఆర్ చేయడం మూలంగా ఆగిపోయిన గుండె మళ్ళీ రీస్టార్ట్ అవ్వడాన్ని ROSC అంటాం. సో ఇలా అందరికీ అవుతుందా? గుండె ఆగిపోయిన ప్రతి ఒక్కరికి మనం సిపిఆర్ చేసామనుకోండి, కారణం కనుక మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే ఈ ROSC మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి మనకి అవకాశాలు, రీస్టార్ట్ అవ్వడానికి సుమారు 40% దాకా అవకాశాలు ఉన్నాయి మనకి. సో పేషెంట్ కనుక హాస్పిటల్లో ఉండి, అది కూడా ఐసీయూలో ఉంటే మనం 40% పేషెంట్స్ వరకు కూడా ఆగిపోయిన వాళ్ళని మళ్ళీ సిపిఆర్ చేసి మనం బతికించగలం అన్నమాట. అదే రోడ్డు మీద ఎక్కడో జరిగి చాలా టైం గడిచే కొద్దీ, సో ఇక్కడ మనం ఏమంటామంటే టైమ్ ఈజ్ లైఫ్ అంటాం. గుండె ఆగిపోయిన వెంటనే మనం రియాక్ట్ అయ్యి ఈ ప్రక్రియ స్టార్ట్ చేయాలి అందరికీ కూడా. సో మనం గుర్తుంచుకోండి, CAB ఆర్డర్, సర్క్యులేషన్, ఎయిర్వే, బ్రీతింగ్. సో మీకు ఎవరన్నా అన్కాన్షియస్ పేషెంట్ కానీ, పల్స్ దొరకని పేషెంట్స్ అంటే నరం దొరకని పేషెంట్స్ కానీ కనపడితే, మీ సొంత వాళ్ళు కానీ ఎప్పటికైనా మనం ఎవరన్నా ఇది ఫేస్ చేయొచ్చు. కనపడినప్పుడు మనం వెంటనే వెళ్ళి వాళ్ళ ఛాతీ మీద కంప్రెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నేను చెప్పిన విధంగా 1.5 to 2 inches నిమిషానికి సుమారు 30 సార్లు వచ్చేలాగా కంప్రెషన్స్ ఇస్తూ ఉండండి. ఈలోపు మీరు ఇంకొకరికి హెల్ప్ కదా ఫోన్ చేసుకుంటే మనం ఈ CAB, సర్క్యులేషన్, ఎయిర్వే, బ్రీతింగ్. హాస్పిటల్ ఉంటే మనం పైప్ పెడతాం. ఇంట్లో జరిగిందనుకోండి, నోటి ద్వారా నోటికి శ్వాస అందించవచ్చు. ఒకవేళ పేషెంట్ కనుక బ్లీడ్ అవుతున్నా, నోటి ద్వారా కొంచెం ఏమైనా వామిటింగ్ లాంటిది ఏమన్నా అరిగినా మీ వేలని ఇలా మూసుకొని పేషెంట్ యొక్క మూతి మీద పెట్టి మీ నోటి ద్వారా నోటి శ్వాసని, కృత్రిమ శ్వాసను అందించవచ్చు. ఇలా చేయడం మూలంగా పేషెంట్ హార్ట్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. వెంటనే మనం హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు. ఒకవేళ హాస్పిటల్లోనే ఉంటే కారణం కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తే
మనం ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం.